ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనే పరిగెత్తి సురక్షితంగా నుండును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామము బలమైన దుర్గం. నీతిమంతులు అనేవారు ఆపదలు వచ్చినప్పుడు పరుగెత్తి అక్కడ సురక్షితంగా ఉండొచ్చు. ఎంత గొప్ప మాట చూడండి. అంటే నీతిమంతులకు ఆపదలు వస్తాయి అనే కదా దాని అర్థం పిల్లలు. నీతిమంతులకు ఆపదలు వస్తాయి, విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మంచి ప్రొటెక్టెడ్ ప్లేస్ ఏది అంటే దేవుడే. ఆయనే నా నామం, ఆయనే నా దుర్గము, నా కొండ, నా కోట అనేటువంటి మాట. మనము ఈ యొక్క నేచర్ని చూస్తున్నప్పుడు చిన్న చిన్న ర్యాబిట్స్ మనం చూస్తాం, కుందేళ్ళు, చిన్న చిన్న కుందేళ్ళు పిల్లలు. ఆ కుందేళ్ళు చూడండి, చిన్న చిన్న వర్షం చినుకులు పడుతున్నప్పుడు కూడా అదురుతో బెదురుతో ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఆ కొండల సందుల్లోకి వెళ్ళిపోతుంటాయి, ఆ బండల సందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రభువునందు రక్షించబడిన ప్రతి నీతిమంతుడు కూడా పిల్లరా, నాకు సురక్షితమైన స్థానం ఏది, నా దాగుచోటు ఏది అనుకున్నప్పుడు దేవుడే, ప్రభువే. ఎందుకని ఆ కుందేళ్ళు ఎంత సున్నితంగా ఉంటాయో మన ఆత్మీయ జీవితాలు కూడా అంతే కదా పిల్లలు. ఎటువంటి మచ్చ మరక డాగు అంటకుండా మనం జీవించాలి. మనల్ని మనం కాపాడుకోవటానికి, మనల్ని మనం ఆధ్యాత్మికంగా సంరక్షించుకోవటానికి ఆ కుందేళ్ళు బండ సందులో నివాసం ఉన్నట్లుగా ప్రభు యొక్క రెక్కల నీడన మనం ఉండటానికి వెళ్ళిపోవాలి. మనకు ఆయనే దిక్కు. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. శత్రువులు ఎంతమంది మనకు దండెత్తి రావచ్చండి. ఎటువంటి ఆపదల నుంచైనా విపత్తుల నుంచైనా సరే మనం కాపాడబడే చోటు దేవుని రెక్కల నీడ. ఆయన దగ్గర మనం ఆశ్రయించుకోవాలి పిల్లలు. భక్తులు అంటారు నాకేడము, నా రక్షణ శృంగము అని చెప్తున్నాడు. కొంతమంది చూడండి, ఏదైనా చిన్న తరగతి నేను ఎవరికి చెప్పాలి వాళ్ళకి చెప్తా, నాయనకి ఎంతమంది ఉన్నారో తెలుసా, తీసుకొస్తా నీ దగ్గరికి అంటూ ఉంటారు. మనుషుల వైపు చూస్తున్నామా? మన దాగుచోటు ఎవరు? మనం ఎక్కడ ఉండగలం తప్ప? మన జీవితాల్లో ఆపదలు వస్తాయి, విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. అలా సంభవించడం మనల్ని ఆదుకునేందుకు కొందరు స్నేహితుల దగ్గరికి పరిగెడతారు, కొందరు బంధువుల దగ్గరికి పరిగెడుతుంటారు, అంటే లోకం వైపు పరిగెడుతూ ఉంటారు. లోక రక్షకుని దగ్గరికి మనం వస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనకు బలమైన కోట, మన బలమైన దుర్గం. ఆయన ఎక్కడికెక్కడికో పరుగులు తీయడం ఆపేసేయాలి. అలా పరుగులు తీస్తే అవన్నీ కూడా మన జీవితంలో ఎండమావులే. ఎండమావులు తెలుసు కదా, ఎండమావులు ఎక్కడెక్కడో నీళ్లు ఉన్నట్టుంటాయి. వెళ్ళి చూస్తే అక్కడే ఉండదు. రోడ్డు మీదే ప్రయాణిస్తున్నటువంటి తారు రోడ్డు మీద కూడా నీళ్లు ఉన్నట్టు కనబడుతూ ఉంటాయి. అక్కడికి వెళ్తే ఏముండదు, ఎండమావులే. ప్రభు మన దాగు చోటండి. యేసు ప్రభు మాత్రం మనకు బలమైన కోట, ఆశ్రయ దుర్గం. సో ఆపదలు వాటిల్లినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన శరణు వేడుతూ ఆయన సన్నిధిని మనం వెతకాలి. ఖచ్చితంగా ఆయన మనకు సాయం చేస్తాడు. అప్పుడు మన జీవితాలు నిశ్చింతంగా ఉంటాయండి. ఎటువంటి తణుకు బెడుకు ఉండదు, అదురు బెదురు ఉండదు. నేను ఎక్కడున్నాను? నా దేవుని రెక్కల నీళ్ళలో ఉన్నాను. ఆయన రెక్కల చాటున ఆయన కౌగిట్లో నేనున్నాను. ఎంత గొప్ప ధన్యత అండి. మన లైఫ్లో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు కృంగిపోవద్దు, నీరసించిపోవద్దు, డిసప్పాయింట్మెంట్ కావద్దు. ఆలోచించేయండి. మన జీవిత సవాళ్ళన్నిటికీ కూడా ఎదుర్కొంటంలో ఒకవేళ నేను ఓడిపోతానేమో అనే ఓటమి సంభవించే టైంలో నిరాశపడద్దు. మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించిన ప్రభు వైపు చూడు. ఆయన జయించాడు, ఓడిపోలేదు. మన కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి ప్రభు పాదాల చెంతకు చేరు. నీ సమస్యలన్నీ, నీ ఫెయిల్యూర్స్ అన్నిటినీ మొత్తం తీసేస్తాడు ఆయన. యేసునందే మనకు భద్రత. కాబట్టి ప్రభు శరణు వేడుకో. ఎక్కడయ్యా నా ప్లేస్, నా దాగుచోటు, ఎక్కడయ్యా అంటే దేవుని కోటలోనే మనకు సంపూర్ణ భద్రత. హీజ్ అవర్ ఫోర్ట్. ఆయనే మన కోట. ఆయన రెక్కల నీడన విశ్రమిస్తూ సంతోషంగా ప్రభువుని సేవించుదుముగాక. ఆమెన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు నాయన. మా దాగుచోటు మీరే, మా గమ్యస్థానం మీరే ప్రభువా. అటు ఇటు పరిగెత్తకుండా తండ్రి, ఎవరో నాకు వచ్చి ఏదో సాధిస్తారని చెందకుండా, ఫెయిల్యూర్స్ కాకుండా ప్రభువా నీ పాదాల చెంతకు వస్తున్నాం. కుందేళ్ళు బండ సందులు ఏ విధంగా దాన్ని ప్రభావి దాగుకుంటాయో మా దాగుచోటు మీరే, మా సురక్షిత స్థానం మీరే అని ఎందరైతే నీ చెంతకు చేరుతున్నారు వారందరినీ కూడా ప్రభు మీరు ఆశీర్వదించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.